మహారాష్ట్ర సీఎం ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపటితో మహారాష్ట్ర శాసనసభ గడువు ముగుస్తుండటంతో ఇవాళ సీఎం ఎవరైనా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరైనా దానిపై ఢిల్లీలో కీలక భేటీ జరగనుంది. దీంతో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. అక్కడ బీజేపీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం మహారాష్ట్ర సీఎం ఎవరైనా దానిపై క్లారిటీ రాబోతుంది. ఇప్పటికే నిన్న శివసేన, ఎన్సీపీ వర్గాలు వేరువేరుగా సమావేశాలు నిర్వహించాయి. ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీని సాధించడంతో ఆ కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎవరు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎన్డీఏకి ప్రజలు తిరిగి పట్టం కట్టినప్పటికీ సీఎం కుర్చీ కోసం బీజేపీ, శివసేనల మధ్య పేచీ నెలకొంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నుంచి ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సీఎం రేస్లో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అన్నది ఈ రోజు స్పష్టత రాబోతోంది. మహాయుతి కూటమి నేతలు ఢిల్లీ రాబోతున్నారు. ఇటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, అలాగే ఇటు దేవేంద్ర ఫడ్నవీస్, ఈ ముగ్గురు నేతలు కూడా బీజేపీ జాతీయ అగ్రనాయకత్వంతో భేటీ కాబోతున్నారు. రేపటితో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది. సో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది కాబట్టి సో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని చెప్పి గవర్నర్ ను కలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు తదుపరి ముఖ్యమంత్రి అవుతారనేది బీజేపీ అధిష్టానమే నిర్ణయం తీసుకోబోతోంది. 132 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం జరిగింది. అలాగే ఏక్నాథ్ షిండే శివసేన వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం కూడా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. మొత్తం కూటమి 230 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ 145గా ఉంది. సో అత్యధిక స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచిన నేపథ్యంలో గతంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ కొనసాగారు. సో ఇప్పుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ గెలవడంతో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉంటారా లేక ఏక్నాథ్ షిండే శివసేన వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉంటారా అన్న దానికి సంబంధించి ఏ వర్గం వారు ఆ వర్గం నేతలు తమ నేత ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఇటు మహారాష్ట్రలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ తమ నేత ముఖ్యమంత్రిగా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుండడం నేపథ్యంలో ఇటు బీజేపీ జాతీయ పార్టీగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా, అలాగే ఇటు లార్జెస్ట్ పార్టీగా ఇప్పుడు మహారాష్ట్రలో విజయం సాధించిన నేపథ్యంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలన్న అంశానికి సంబంధించి బీజేపీ జాతీయ అధిష్టానమే నిర్ణయం తీసుకోబోతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ మహాయుత కూటమికి సంబంధించిన ముగ్గురు నేతలు కూడా ఢిల్లీ రాబోతున్నారు. ముగ్గురుతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది బీజేపీ జాతీయ అధిష్టానం నిర్ణయించబోతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో వారి సహకారంతో ప్రభుత్వాన్ని కొనసాగించడం జరిగింది కాబట్టి డిప్యూటీ సీఎంగా ఉండేందుకు సిద్ధపడ్డాడు. సో ఇప్పుడు నిన్న జరిగిన శివసేన ఏక్నాథ్ షిండే వర్గం శాసనసభ పక్ష సమావేశంలో శాసనసభ పక్ష నేతగా ఏక్నాథ్ షిండేని ఏకగ్రీవంగా శివసేన ఏక్నాథ్ షిండే వర్గం ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం గా ఉండేందుకు సిద్ధపడతారా లేక ముఖ్యమంత్రి పదవిని అడుగుతారా అన్న దానికి సంబంధించి కూడా ఈ రోజు స్పష్టత రాబోతుంది. జాతీయ నాయకత్వం ఈ మూడు పార్టీలకు సంబంధించిన మహాయుతి కూటమి నేతలతో చర్చించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టత రాబోతుంది. రైట్, థాంక్యూ గోపి.